ఓం శాంతి. శివబాబా స్మృతిలో ఉన్నారు అందరూ. (1996) జనవరి 18న బాబా తెలియచేసిన అవ్యక్త మురళిలోని విశేష మహావాక్యాలు. ప్రేమ అంటే ఏంటి, మోహం అంటే ఏంటో చెప్తున్నారు బాబా. ప్రేమలో స్వార్థం ఉంటే దానిని మోహం అని అంటారు. బ్రహ్మ బాబాకి స్వార్థం లేదు. సేవార్థమే పిల్లలపైన అతి స్నేహం ఉండేది. బాబాకి పిల్లలపైన ఉన్నది మోహం కాదు, ప్రేమ. ప్రేమలో స్వార్థం ఉండదు. ప్రేమలో స్వార్థం ఉంటే దానిని మోహం అని అంటారు. బాబాకి మోహం లేదు, కానీ సేవార్థం ఉంది, స్నేహం వాళ్ళతో. అందువల్లనే పిల్లల వెంట ఉంటున్నా కానీ, పిల్లల్ని ఎదురుగా చూస్తున్నా కానీ, బ్రహ్మబాబా అవ్యక్తమయ్యే సమయంలో ఎవరి దేహరూపం యొక్క స్మృతి వారిని బాధించలేదు. దేహరూపంగా వారిని చూడాలని ఉంది, వారితో మాట్లాడాలని ఉంది అని ఎవరి గురించి బ్రహ్మబాబా కలవరించలేదు. అంటే బాబాకి ప్రేమ లేదా పిల్లల మీద అని కాదు, ప్రేమ అయితే ఉంది. అది కూడా సేవ కోసం ప్రేమ ఉంది తప్ప మోహం అయితే లేదు. అందువలన పూర్తిగా అతీతంగా అతి ప్రియంగా ఉండేవారు. అతీతము అతి ప్రియము అంటే ఇదే. ప్రేమ ఉండాలి, కానీ మోహానికి అతీతంగా ఉండాలి. దీనిని ఏమంటారు? నష్టో మోహ స్మృతి స్వరూప అని అంటారు. ఇది ఎంత లోతుగా ఉందో చూడండి పాయింట్. నష్టో మోహ స్మృతి స్వరూప అని మనం అనేక సార్లు చెప్తూ ఉంటాము, అంటూ ఉంటాము. కానీ దాని అర్థమైందా నిజంగా మనకి? బ్రహ్మ బాబాకి ఎవరిపైన మోహం లేదు. ఎవరి స్మృతి ఆయన్ని బాధించలేదు. ఎవరి దేహరూపము స్మృతిలోకి రాలేదు. చుట్టూ అనేక మంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలంటే బాబాకి చాలా ప్రేమ ఉంది. కానీ ఎవ్వరు గుర్తు రాలేదు. బాబా స్మృతిలో లీనమై ఉన్నారు. దానిని అంటారు నష్టో మోహ స్మృతి స్వరూప. దేహం వదిలే సమయంలో ఇలా ఉండాలి స్థితి. ఇలా ఉండాలంటే ముందు నుండి కూడా మోహాన్ని జయించాలి. ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు బాబా కంటే ముందుగా మనకి ఎవరైనా గుర్తొస్తున్నారా? ఏదైనా విషయం పంచుకోవాలనిపించినప్పుడు మీరు వెంటనే ఎవరితో పంచుకుంటున్నారు? మీరు ఎక్కడ ఉంటున్నా, చివరికి సేవా కేంద్రంలో ఉంటున్నా, సేవకు వెళ్తున్నా, ఏ పని చేస్తున్నా కానీ మీకు తగుల్పాటు ఎవరితోటైనా ఉంటే వాళ్ళే మాటిమాటికి గుర్తొస్తూ ఉంటారు. ఇలాంటి మోహము జయించాలి.
కొంతమందికి దేహదారుల మీద మోహం ఉండదు, కానీ దేహంతో కూడా మోహం ఉంటుంది. దాన్ని కూడా జయించాలి. కనుక బాబా నష్టో మోహ స్మృతి స్వరూప అంటే దాని అర్థం చెప్తున్నారు. బ్రహ్మబాబా సంపూర్ణ నష్టోమోహ స్మృతి స్వరూపంగా అయ్యారు. బాబా ఏం చెప్తున్నారంటే, ఈ జనవరి 18 బ్రహ్మబాబా సంపూర్ణ నష్టోమోహ స్మృతి స్వరూపగా అయిన రోజును మాత్రమే కాదు, అజ్ఞాని ఆత్మల్ని పరమాత్మ కార్యం వైపు మేల్కొల్పే రోజు కూడా. ఎందుకంటే ఎక్కువ మంది ప్రజలు, అందరూ కాదు కానీ ఎక్కువ మంది ప్రజలు బ్రహ్మబాబాని చూసి వీరి పరమాత్మ బ్రహ్మయే అని అనుకునేవారు. ఈ బ్రహ్మకుమారీలు బ్రహ్మనే భగవంతునిగా భావిస్తారు. కానీ బ్రహ్మబాబా ఎప్పుడైతే సాకారంలో పాత్ర పరివర్తన చేసుకున్నారో ఆ తర్వాత ఆలోచించటం ప్రారంభించారు. అప్పుడు ఏమనుకున్నారంటే, బ్రహ్మకుమారిల భగవంతుడు వెళ్ళిపోయారు, ఇక వీళ్ళ పని ఈరోజు కాకపోతే రేపు పూర్తయిపోతుంది అని అనుకున్నారు. కానీ మీకు తెలుసు, ఏం తెలుసు? బ్రహ్మ ద్వారా చేయించేవారు పరమాత్మ. కనుక ఇది అంతిమం వరకు నడుస్తుంది. ఈరోజు కాకపోతే రేపిక వాళ్ళ పని అయిపోయింది అనుకున్నారు. కానీ బ్రహ్మ ద్వారా చేయించేవారు పరమాత్మ. ఇది పరమాత్మ కార్యం, వ్యక్తి యొక్క కార్యం కాదు. ఏం చెప్తున్నారు బాబా? ఇది పరమాత్మ యొక్క కార్యం, వ్యక్తి యొక్క కార్యం కాదు. ఎప్పుడైతే బ్రహ్మబాబా సాకార పాత్ర పరివర్తన చేసుకున్నారో అప్పుడు అనుకున్నారు అందరూ, కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇంకా కూడా బ్రహ్మకుమారిలు నడుస్తున్నారంటే వీరిని ఏదో ఒక శక్తి నడిపిస్తుంది అని తెలుసుకున్నారు. ఎప్పుడు? బ్రహ్మబాబా శరీరం వదిలిన తరువాత, అవ్యక్తమైన తరువాత, సాకార పాత్ర పరివర్తన చేసుకున్న తర్వాత బ్రహ్మకుమారిలు నడుస్తున్నారు, బ్రహ్మకుమారి సంస్థ నడుస్తుంది అంటే ఏదో ఒక శక్తి వీళ్ళని నడిపిస్తుందని తెలుసుకున్నారు. కానీ ఇప్పటికీ తెలుసుకోనేది ఒకటి ఉంది. అదేంటంటే పరమాత్మని తెలుసుకోలేదు. ఏదో శక్తి అంటున్నారు కానీ ఆ శక్తి ఏమిటి అనేది చూస్తున్నారు, ఆలోచిస్తున్నారు. చివరికి అర్థం చేసుకోవలసిందే. చివరికి పరమాత్మని అందరూ తెలుసుకోవలసిందే. ఇది పరమాత్మని కార్యమని అందరూ అర్థం చేసుకోవలసిందే అని చెప్తున్నారు బాబా. కనుక ఇది ఎవరి కార్యము? బ్రహ్మబాబా కార్యమా, లేదా పరమాత్మ బ్రహ్మ ద్వారా చేయిస్తున్నారా? ఎవరి కార్యము? బ్రహ్మబాబా అవ్యక్తం అయిపోయిన తర్వాత వచ్చిన పిల్లలు అనుకుంటున్నారు, బ్రహ్మబాబా ఇంత త్వరగా తన పాత్రను ఎందుకు పూర్తి చేశారు? ఇంకా ఉండి ఉంటే మేము కూడా బ్రహ్మబాబాని చూసేవాళ్ళం కదా, బాబాని కలుసుకునే వాళ్ళం కదా అని అనుకుంటున్నారు. కానీ కల్పపూర్వపు మహిమ ఉంది. కౌరవ సేనకి నిమిత్తమైన మహావీరుల కళ్యాణం ఎవరి ద్వారా జరిగింది? శక్తి ద్వారానే అయ్యింది. అందువలన డ్రామాలో శక్తుల పాత్ర సాకార రూపంలో నిర్ణయమైపోయింది. బ్రహ్మబాబా సాకార పాత్ర పూర్తయి అవ్యక్త పాత్ర మొదలైంది, సాకారంలోనేమో శక్తుల పాత్ర మొదలయ్యింది. శక్తులంటే మాతల్ని కూడా, మాతృశక్తి లేకుండా ఈ విశ్వానికి కళ్యాణం జరగటం అసంభవం అని అందరూ ఒప్పుకుంటారు.
అయితే బ్రహ్మ బాబా ఫరిస్తాగా ఎందుకు అయ్యారు? సాకార పాత్రను ఎందుకు పరివర్తన చేసుకున్నారు? ఒకవేళ బ్రహ్మ బాబా ఫరిస్తా రూపాన్ని ధారణ చేసి ఉండకపోతే ఎంతమంది ఆత్మలు ఇక్కడికి చేరుకోలేరు. బ్రహ్మ బాబా ఫరిస్తాలా అనేక మంది మనస్సుల్ని బుద్ధుల్ని ప్రేరేపించి పంపిస్తున్నారు. వాయుమండలం యొక్క తరంగాలు విశ్వక్రాంతి కార్యాన్ని తేలిక చేస్తున్నాయి. అక్కడ బ్రహ్మ బాబా యొక్క సూక్ష్మ సంకల్ప తరంగాలు అంటే వాయుమండలం ద్వారా బ్రహ్మ బాబా ఇప్పటికీ కూడా సేవ చేస్తున్నారు. మన పని తేలికవుతుంది వాళ్ళ వాయుమండలం ఉండటం కారణంగా. అంటే ముఖ్యంగా పిల్లల యొక్క భాగ్యాన్ని మేల్కొల్పటానికి బ్రహ్మబాబా ఫరిస్తాగా అయ్యారు. బ్రహ్మబాబా ఫరిస్తాగా అయిన తరువాత సేవలో వచ్చిన తీవ్ర వేగాన్ని మీరు చూస్తున్నారు కదా. బ్రహ్మకుమారిలే చేసేస్తున్నారా? మనమే చేసేస్తున్నామా? శివబాబా, బ్రహ్మబాబా వీరిద్దరి సహాయము సహకారాలు తోనే కదా కార్యం, సేవా కార్యం అంతా జరుగుతుంది. మన పని తేలికవుతుంది. కనుక వేగం తీవ్రమైందా, తక్కువైందా? బ్రహ్మబాబా అయిపోయారు అని బయటవారిలాగా మీరు అనుకోవటం కాదు. మేము కూడా బ్రహ్మ సమానంగా నష్టోమోహ స్మృతి స్వరూపులుగా అవుతామని బ్రహ్మబాబాని అనుసరించే ఉత్సాహ ఉల్లాసాలు మీకు రావాలి. ఏం చెప్తున్నారు బాబా? బ్రహ్మబాబా అవ్యక్తమైపోయారని అనుకోవటం కాదు. బయట వాళ్ళు అనుకుంటారు కదా, అలా మీరు అనుకోవటం కాదు. ఆ సమానంగా తయారవ్వాలి. నష్టోమోహ స్మృతి స్వరూపులుగా అవ్వాలి. బ్రహ్మబాబాను అనుసరించాలనే ఉత్సాహ ఉల్లాసాలు రావాలి. కనుక ఈరోజు ప్రత్యక్ష పాఠం చదువుకునే రోజు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు సాతి మరియు సాక్షి. సేవలో బాబాని సాథీగా అంటే తోడుగా పెట్టుకోవాలి. మాయ యొక్క పరీక్షల్లో సాక్షిగా ఉండాలి. మాయ విరాట రూపంలో వచ్చినా కానీ సాక్షి అయి ఆట చూడండి. కుస్తీ ఆట, ఈ ఆట చూసారా? మాయని బాగా కొట్టండి. ఇది ఆట, భయపడకండి. సాక్షిగా అయ్యి ఆట ఆడితే మజా వస్తుంది. మాయ వచ్చేసింది అనుకుంటే భయపడతారు. మాయకి శక్తి లేదు. బయటికి సింహంలా ఉంది కానీ పిల్లి కూడా కాదు. మిమ్మల్ని భయపెట్టడానికి పిల్లే పుల్లా వస్తుంది తప్ప అది పిల్లి. దాన్ని చూసి ఇప్పుడు ఏమవుతుందో, ఏం చేయను, ఎలా అవుతుందో, ఏం జరుగుతుందో అని ఎప్పుడు అనకండి. ఎందుకంటే చూడండి బాబా ఏ పరీక్ష వచ్చినా సరే ఇప్పుడు ఏమైపోతుందో, ఎలా అయిపోతుందో ఇదే కదా టెన్షన్ అంటే, బెంగ అంటే, బాధ అంటే, దుఃఖము అంటే ఇవే కదా. వ్యర్థ ఆలోచనలన్నా కూడా ఇవే కదా. ఎలా వస్తాయి? ఏదైనా ఒక చిన్న పరీక్ష వచ్చేటప్పటికి ఏం చేయను, ఎలా అవుతుందో, ఏమైపోతుందో అని ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. ఎప్పుడు వస్తాయి అంటే మనకి కొంచెంగా శక్తి, యోగశక్తి తగ్గినప్పుడు వచ్చేస్తాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు మళ్ళీ బాబా చెప్తున్నారు ఎప్పుడు ఇలా అనకండి. ఎందుకు అనకూడదంటే బాబా మీకు ఇంతకుముందు ఒక పాఠం చదివించారు, మళ్ళీ చదివిస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే మర్చిపోతున్నాం.
జరిగేదంతా మంచిదే, జరగబోయేది ఇంకా మంచిది అనుకోండి. ఎప్పుడైనా మీకు ఇలాంటి సంకల్పాలు వస్తున్నప్పుడు ఏం చేయను, ఎలా చేయను, ఏమవుతుందో ఏంటో ఇలాగ ఆలోచనల్లోకి వెళ్ళిపోతున్నప్పుడు, మీ మనస్సు బెంగలోకి వెళ్ళిపోతున్నప్పుడు, అలజడి అయిపోతున్నప్పుడు, అశాంతి వచ్చేస్తున్నప్పుడు, అదంతా పోవడానికి జరిగేదంతా మంచిదే, జరగబోయేది మంచిది అని ఆలోచించండి అని బాబా చెప్తున్నారు. ఏం ఆలోచించాలి? ఏమవుతుందో, ఎలా అవుతుందో, అలా అయిపోతుందేమో, ఇలా అయిపోతుందేమో అనుకోవడానికి బదులు జరిగేదంతా మంచిదే, జరగబోయేది ఇంకా మంచిది. బ్రాహ్మణులుగా అవ్వటం అంటే మంచిదే మంచిది. కలలో కూడా అనుకోని విషయాలు వస్తాయి. కలలో అనుకోని విషయాలంటే ఏంటి? ఎవరి మీదో మీకు బాగా నమ్మకం ఉంటుంది. ఆ వారు నమ్మక ద్రోహం చేయొచ్చు మీకు. అప్పుడు ఏమనుకుంటారు? కల్లో కూడా అనుకోలేదు, వీరు ఇలా చేస్తారని అని అనుకుంటారు కదా. అలా కలలో కూడా అనుకోని విషయాలు వస్తాయి. కొన్ని మీరు అసలు ఊహించలేరు అలా కూడా జరుగుతుంది అని. కొన్ని విషయాలు అజ్ఞాన కాలంలో కూడా జరగని వస్తాయి. ఉదాహరణ చెప్తున్నారు. మీరు బాబా పిల్లలు అవ్వక ముందు వ్యాపారం చాలా బాగుంది. జ్ఞానంలోకి వచ్చిన తర్వాత వ్యాపారంలో అలజడి వచ్చింది. అయితే జ్ఞానం వదిలేద్దాం అని భయపడుతున్నారు. అవునా? ఇలాంటి పరీక్షలే ఉంటాయి. ఉదాహరణకి చెప్పారు బాబా, వ్యాపారంలో నష్టం వచ్చిందనుకోండి, జ్ఞానాన్ని వదిలేస్తారా? ఆరోగ్యంలో ఏమైనా తేడా వచ్చిందనుకోండి, ఆహార నియమాలు వదిలేస్తారా? చెప్తారు మీకు ఇలాంటి సమయంలోనే మాయకు అవకాశం ఎక్కువ. మీరు ఏమీ తినటం లేదు అంటే మీరు మానేసినవన్నమాట. మానేసిన అశుద్ధాహారం గురించి చెప్తారు వాళ్ళు. మీరు ఏమీ తినరు కదా, అందుకే ఇలా వచ్చింది అలా వచ్చింది అని చెప్తారు. అవన్నీ తిన్న వాళ్ళకు కూడా అనారోగ్యాలు వస్తున్నాయా లేదా? మాయ మీరు ఏమాత్రం బలహీనంగా ఉన్నా అవకాశం తీసుకుంటుంది అన్నమాట. మీరు అనారోగ్యంతో ఉన్నారు, కొద్దిగా మానసికంగా బలహీనంగా ఉన్నారు, అంతే మొదలు పెడతారు. ఇలాగా ఏదైనా ఒక పరీక్ష వచ్చినప్పుడు జ్ఞానాన్ని వదిలేస్తారా, పరమాత్మను వదిలేస్తారా, నియమాలను వదిలేస్తారా అంటే భయపడినట్టు అర్థం. భయపడి వెనక్కి వెళ్ళిపోతారు కొంతమంది. కొంతమంది ధైర్యంతో దృఢంగా ఉంటారు పరమాత్మ ఆజ్ఞ పైన. కనుక భయపడతామా, వెనక్కి వెళ్ళిపోతామా, ధైర్యంతో ముందుకు వెళ్తామా, బాబాని తోడు పెట్టుకుంటామా? ఇలాంటి సమయాల్లోనే మీకు పరీక్ష నడుస్తుంది. పరీక్షలో పాస్ అవ్వాలి. ఏ పరిస్థితి మీకు వచ్చినా అది టీచర్ అనుకోండి, ఏదో ఒకటి నేర్పిస్తుంది మీకు. ఏమని? మనుషుల మీద మోహం పెట్టుకోవద్దు, అలాగే ఇంకా ఏం చెప్తుంది? ఎక్కువ ఆలోచన చేయవద్దు. ఇంకా ఏం చెప్తుంది? క్రోధం చేయొద్దు. ఇలా ఏదో ఒక శిక్షణ ఇవ్వటానికి వస్తుంది.
ఆ శిక్షను తీసుకోవాలి. విశేషంగా 2 శక్తుల్ని అనుభవిగా చేయటానికి పరిస్థితి వస్తుందంట. ఒకటి సహనం. ప్రస్తుత రోజుల్లో పని నడిపించడానికి కావలసింది సహనం. అతీత స్థితి అంటే ప్రేమ ఉండాలి, కానీ తిరిగి ప్రేమించాలని అనుకోకండి. మీకెవరి పట్లైనా ప్రేమ ఉంది, వాళ్ళు ఎలా ఉన్నా ఏ విధంగా ఉన్నా మీరు ప్రేమని ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, అంతేకాని తిరిగి ఆశించకండి. అతీతం అన్నమాట. అంటే వాళ్ళు ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు, మనం ఎంతవరకు ఇవ్వగలమో అంతవరకు ఇస్తూ వెళ్ళాలి. అతీత స్థితి. తర్వాత ఎంత ప్రేమ ఉంటుందో అంతగా అతీతం అయిపోవాలి. నష్టో మోహ. మీ దేహం కానీ, దేహ సంబంధాలు కానీ, దైహిక పదార్థాలు కానీ ఏది కూడా మనం లాక్కూడదు. ఉదాహరణకి కష్టపడి కట్టుకున్నారు ఇల్లు, ఆ ఇంటిని బాబా వదిలేయమంటే వదిలేస్తారా? కష్టపడి కట్టుకోవటం, ఇష్టపడి కట్టుకోవటం, ఇష్టపడి కొనుక్కోవటం, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అవన్నీ వదిలేయమంటే ఆ మోహాన్ని మీరు వదిలేస్తారా? దాని మీద ఉన్న మోహాన్ని. మనం వదలకపోయినా వదిలించేలా చేస్తాయి పరిస్థితులు. కాబట్టి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మీకు పాఠం చదివించడానికి వచ్చింది. మోహాన్ని వదిలిపెట్టే, నువ్వు అతీతం అయిపో, సహనంగా ఉండు. రెండవది ఎదుర్కొనే శక్తి. రోగాలను ఎదుర్కొనే శక్తి శరీరానికి ఉండటమే కాదు, మాయని ఎదుర్కొనే శక్తి ఆత్మకు కూడా ఉండాలి. అందుకని మందులు ఒకటే వేసుకుంటే సరిపోదు, యోగం కూడా ఉండాలి. పరిస్థితులు 2 పాఠాలు చదివించడానికి వస్తాయి, వీటిని నేర్చుకోండి. మోహం వద్దన్నారు బాబా. అంటే అన్నిటినీ వదిలేయమని కాదు. నిమిత్తులు అంటే నాది అనేది ఏదీ లేదు. నిమిత్తము అంటే నాది అనేది ఏదీ లేదు. ఉందా? నాది అనేది బాబా ఒక్కరే. ఇలా మీరు నిమిత్తులా, గృహస్థిలా? గృహస్థిలంటే ఏంటి? నాది 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 అనుకునేవారు. ఇప్పుడిప్పుడే గృహస్థి నాది అనుకుని, మళ్ళీ ఇప్పుడిప్పుడే బాబా మీది, ఇలా ఇప్పుడిప్పుడే అలాగా, ఇప్పుడిప్పుడే ఇలాగా, అప్పుడప్పుడు అలాగా, అప్పుడప్పుడు ఇలాగా మారిపోతున్నారా? నిమిత్తము అంటే అన్నీ బాబాకు అర్పణ చేసేయటం. కనుక ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో ఏంటో, ఇవన్నీ వ్యర్థ సంకల్పాలు. అన్నీ మంచివే, మంచిగా అవ్వాల్సిందే, నిర్ణయం అయిపోయింది అనుకోవటం సమర్థ స్వరూపం. మీరు ఎందులో ఉంటున్నారు? సమర్థంగా ఉండాలి, నష్టోమోహులుగా ఉండాలి. కనుక బ్రహ్మబాబా ఫరిస్తాగా అవటం అంటే డ్రామాలో పరమాత్మ కార్యం ఇదని ప్రత్యక్షం చేయటానికి నిమిత్తమయ్యింది. బ్రహ్మబాబా చరిత్ర విన్నారు కదా. వారు 60 సంవత్సరాలు వారు వెన్న తీశారు. మీరు వెన్న తినే సమయంలో వచ్చారు. ఆ సమయంలో ఉన్న శ్రమ మీకుంటే మీరు పారిపోయేవారు. ఆదిలో వాళ్ళు కష్టపడింది, వాళ్ళేమో సేవ కోసం కష్టపడ్డారు, మీరేమో సాధనాలు లభించే సమయానికి వచ్చారు. బాబా ఏం చెప్తున్నారు చూడండి, తల్లిదండ్రులది త్యాగం ఉంటుంది, పిల్లలది భాగ్యం ఉంటుంది. అలాగే వాళ్ళు ఎంతో కష్టపడ్డారు.
ఆ కష్టాలు కానీ మీకుంటే మీరు ఎప్పుడో పారిపోతారంటున్నారు బాబా. వాళ్ళు కష్టపడి వెన్న తీశారు, మీరు వెన్న తినే టైంలో వచ్చారు. వెన్న చేయటం సహజమా, తినటం సహజమా? వర్తమాన సమయంలో వెన్న తీయటం అంటే సేవకు ఒక వాయుమండలాన్ని తయారు చేసి వెళ్ళారు వాళ్ళు. ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎంత గొప్ప నేత అయినా ఎక్కువ మంది ఏమంటారంటే మీరు చేసే పని మంచిది అని అంగీకరిస్తారు. వారు చేస్తున్నారా మరి అంటే అది వారు చేయటం చేయలేకపోవటం అనేది వేరే విషయం. ఎందుకంటే ఎవరి పాత్ర వాళ్ళది. ఈ కార్యం మంచిది, ఇది ముందుకు వెళ్ళాలి అని అయితే అందరూ అంటున్నారు. ఆదిలో బ్రహ్మకుమారిల ముఖం కూడా చూడకూడదనేవారు. సందేశం ఇవ్వటానికి వెళ్తే తలుపులేసేసేవారు ముఖం మీదే. కానీ ఇప్పుడు మీకు ఒక వాయుమండలాన్ని తయారు చేసి పెట్టారు. వెనక్కి తీయటం అంటే ఇదే. సేవకి చాలా అవకాశం ఉంది. ఎంత సేవ చేయాలంటే అంత సేవ మీరు ఇప్పుడు చేసుకోవచ్చు. ఎవరైనా పెద్ద గురువు చనిపోతే అలజడైపోతారు. ఇక్కడ అలజడయ్యిందా, ఇంకా వృద్ధి అయ్యిందా? దీని ద్వారా ఏమి రుజువయ్యింది? కార్యం చేసేవారు పరమాత్మ తండ్రి, నిమిత్త మాధ్యమం బ్రహ్మబాబా. ఇప్పుడు కూడా మాధ్యమంగానే ఉన్నారు బ్రహ్మబాబా, పాత్ర వేరుగా ఉందంతే. మొదట సాకార మాధ్యమం, ఇప్పుడు ఫరిస్తా. బ్రహ్మయే రచయిత. రచన కార్యంలో ఇప్పుడు మరియు అంతిమం వరకు కూడా బ్రహ్మ పాత్ర ఉంటుంది. మధ్య మధ్యలో పిల్లని పాలన చేయటానికి నిమిత్తంగా ఉంది పాత్ర. బాబా అడుగుతున్నారు, ఈరోజు ఎవరి దగ్గరికి మాయ వచ్చింది అని అడుగుతున్నారు బాబా. మీ మనవడు మనవరాలు ఎవరో జ్ఞాపకం రాలేదా అడుగుతున్నారు బాబా. ఎవరైనా బాబా తప్ప ఎవరు గుర్తొచ్చినా మాయకి వశమైనట్టు అన్నమాట. మాయ ఎలా వచ్చింది? మనవడు స్మృతి, మనవరాలు స్మృతి వచ్చిందా? శుభచింతన అంటే వ్యతిరేక విషయాన్ని కూడా మంచిగా చేసుకోవటం. విషయంలో ప్రతి చెడ్డ విషయంలో కూడా మంచిని వెతుక్కోవటం. కొంతమంది మంచిలో చెడ్డ వెతుకుతారు, కానీ విషయం వ్యతిరేకంగా ఉన్న దాంట్లో మంచిని తీసుకోవటం అనేది మంచి మనసున్న వాళ్ళకి నిదర్శనం అన్నమాట. చెడుని తీసుకుంటే ఏం మనసు? అది చెడిపోయిన మనసే కదా. అందరి పట్ల శుభచింతకులుగా అవ్వాలి. ఒకటి శుభచింతన చేయాలంటే అన్నింట్లో కూడా శుభం ఏంటి ఉందో, శుభం ఏంటో, దాంట్లో ఉన్న మంచి ఏంటో తీసుకోవాలి. అలాగే అందరి గురించి కూడా శుభం ఆలోచించాలి. అందరి గురించి అన్నింటిలో శుభం తీసుకోవాలి, అందరి గురించి శుభం ఆలోచించాలి. ఇప్పుడు చూస్తే చాలా సమస్యలు ఎలా వస్తున్నాయంటే, ప్రజలు మీరు మాట ద్వారా చెప్తే అర్థం చేసుకోవటం లేదు. శుభచింతకులుగా ఈ శుభమైన తరంగాలు ఇస్తే మారిపోతున్నారు. అవునా? అంటే ఇప్పుడు వైబ్రేషన్ ద్వారా సేవ జరుగుతుంది తప్ప వైబ్రేషన్ లేనటువంటి మాటలు ఎన్ని చెప్పినా, ఎంతమంది చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా, ఎవరు చెప్పినా ఏది అర్థం కాదు. జ్ఞానం అర్థం కాదు. మీరు చెప్పినప్పుడు కూడా శుభమైన తరంగాలతోటి, మంచి వైబ్రేషన్ తోటి చెప్తేనే తప్ప ప్రజలు మారటం లేదు. తరంగాలతో మార్పు వస్తుంది. కనుక
మాటలు నేర్చుకున్నాం. ఎంతగా నేర్చుకున్నాం అంటే ఎదుటి వాళ్ళని కూడా మాట్లాడనివ్వం, అంతలా మాట్లాడేస్తూ ఉంటాం జ్ఞానం గురించి. ఇలాగ ఏకదాటిగా మనము మాటలు 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 ఇవే చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎవరు అర్థం చేసుకోరు సరికదా, లక్ష్య పెట్టరు కూడా. తరంగాలు పంపిస్తూ మీ వాయుమండలాన్ని చక్కగా తయారు చేసుకుని మీ మనసుని సరైన స్థితిలో పెట్టుకుని చెప్పండి, అప్పుడు వాళ్ళు మారుతున్నారు. కనుక బాబా ఒక విషయం స్మృతి ఇప్పిస్తున్నారు, అంటే జ్ఞాపకం చేస్తున్నారు. మీకు శారీరక అనారోగ్యం వచ్చినా, మనసులో తుఫాన్ వచ్చినా, కుటుంబంలో అలజడి వచ్చినా, సేవలో అలజడి వచ్చినా, ఏ అలజడిలో కూడా బలహీనం కాకూడదు, విశాల హృదయం కలవారిగా ఉండాలి. చిన్న హృదయం గలవారిగా అయిపోతున్నారు. పిల్లలేమో చిన్న హృదయం, బాబాకేమో విశాల హృదయం. ఏదైనా జబ్బు వస్తే ఏడవటం ప్రారంభిస్తున్నారు. జబ్బు వచ్చేసింది అని బలహీనం అయిపోవటం మందా? ఇలా మాటిమాటికి బలహీనం మీరు అయిపోతూ ఉంటే మీ అనారోగ్యం పోతుందా లేక పెరుగుతుందా? అనారోగ్యం వచ్చింది అంటే కర్మల ఖాతా వచ్చింది. మీరు ఇలాగా అనారోగ్యం వచ్చేసింది అని అనుకుంటూ ఉంటే, బలహీనం అవుతూ ఉంటే జబ్బు పెంచుకుంటున్నారు. అందువలన బలహీనం అవ్వకండి, ధైర్యవంతులుగా అవ్వండి అని బాబా చెప్తున్నారు. మీరు ధైర్యవంతులుగా అయితే బాబా సహాయకారి అవుతారు. కానీ ఏడుస్తూ అయ్యో ఏం చేయను అని అంటున్నారు. బాబా కూడా సహాయం చేయటం లేదు అంటున్నారు. బాబా సహాయం లభిస్తుంది మీకు, కానీ మీరు ధైర్యం పెట్టుకున్నప్పుడే. పిల్లలకి మీరు ఎలా చెప్తారు? ముందు ఆ ఏడుపు ఆపే, అప్పుడే నీకు అన్నం పెడతాను, లేకపోతే ఆ పని చేస్తాను, ముందు అది ఆపే అంటారు చూసారా? అలాగే బాబా కూడా అంటున్నారు, మీరు బలహీనం అవటం ఆపేయండి, ధైర్యంగా ఉండండి, అప్పుడు మాత్రమే నేను సహాయం చేస్తాను. అంతేకాని ధైర్యాన్ని కోల్పోయి బాబా సహాయం లభించట్లేదని బలహీనం అయిపోకండి. బాబా సహాయం చేస్తారు, కానీ ఎవరికి చేస్తారు? ధైర్యం ఉన్న వాళ్ళకి చేస్తారు. కనుక మీ మనసుని బలహీనం చేసుకోకండి. మనసులో ఏదైనా అలజడి ఉంటే ఆ సమయంలో మీకు నిర్ణయ శక్తి కావాలి. నిర్ణయ శక్తి కూడా మీ మనసు బాబా వైపు ఉన్నప్పుడే వస్తుంది. బాబాని అడిగి చూడండి, అన్నీ కూడా చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద విషయం వరకు బాబాని అడిగి, బాబాతో చర్చించి, బాబాని తోడుగా తీసుకుని చూస్తే నిర్ణయం స్పష్టంగా చేయగలుగుతారు. అలజడిలో ఉన్నారనుకోండి, అవునా కాదా అనుకుంటూ ఉండిపోతారు. అందువలన మనస్సుతో ఎప్పుడూ కూడా బలహీనలు అవ్వకండి. తనువుకు రోగం వచ్చినా బలహీనం అవ్వకండి. మనసులో అలజడి ఉన్నా బాబాతో ఉంచండి, అప్పుడు మీకు తెలిసిపోతుంది అవునా కాదా అనేది. ధనంలో లోటుపాట్లు వస్తాయి. కోటీశ్వర్లకే అలా జరుగుతున్నప్పుడు వారి ముందు మీరెంత? బాబా మాకు తోడు అని మీకు పక్కా నిశ్చయం ఉంది కదా. మీరు సత్యంగా ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా బాబా మీకు పప్పు రొట్టె తప్పక పెడతారు. రెండు కూరలు పెట్టరు, కానీ పప్పు రొట్టె పెడతారు. అంటే ఏంటి? బాగా కావాల్సినవి పెడతారని కాదు, ఏదో ఒక భోజనం అయితే దొరుకుతుంది. అలాగని బాబా పప్పు రొట్టె పెడతానన్నారు కదా అని పని చేయకుండా మీరు కూర్చోకండి.
పని చేస్తే అలసిపోతాం అనుకుని పని చేయకుండా కూర్చుంటే బాబా పెట్టరు. సోమరితనంతో బద్ధకంతో ఉన్న వారికి భోజనం కూడా లభించదు అంటున్నారు బాబా. మీరు బాబా పప్పు రొట్టె పెడతానన్నారని సోమరిగా బద్ధకంగా ఉంటే భోజనం కూడా లభించదు. అందుకనే బ్రహ్మబాబా ఏం చేసేవారు, ఏదో ఒక సేవ చేసి భోంచేయమనేవారు. ఎందుకని? తినటానికి అలవాటు పడిపోయారు వాళ్ళు. అలా తింటూ తింటూ ఉంటే ఏమైపోతుంది, అది సోమరితనంలోకి బద్ధకంలోకి వెళ్ళిపోతుంది. అందుకని బాబా ఏదైనా సేవ చేసి వచ్చి భోంచేయమనేవారు. సోమరితనం బద్ధకం ఉన్న వారికి భోజనం లభించదు. స్వచ్ఛమైన మనసున్న వాళ్ళకి బాబా రాజీ అయ్యి పప్పు రొట్టె ఎలాంటి పరిస్థితుల్లోనన్నా మీకు పెడతారు. డబ్బుకు లోటు వచ్చేస్తే అయ్యో మేము ఎలా తింటాం, మేము ఎలా ఉంటామని అది కూడా ఆలోచించకండి. ఇంకెంతకన్నా ఎవరైనా చెప్తారా? తనువుకి అనారోగ్యం వచ్చినా, మనసు కలజడి వచ్చినా, ధనంలో లోటు వచ్చినా అన్నిటికీ నేనున్నాను కదా, నేనున్నానన్న నమ్మకం మీకు ఉంది కదా, అన్నిటికీ నేనున్నానని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇంత తెలుసుకున్నప్పటికీ కూడా మనసు ఎందుకు ఆందోళనలోకి వెళ్ళిపోతుంది? ఎందుకంటే ఆ మనసుకి సంస్కారం అయిపోయింది. ఆందోళన పడటం, అలజడైపోవటం, బలహీనమైపోవటం అలవాటైపోయింది. ఈ అలవాటుని పోగొట్టుకోవడానికి ఈ మురళిలో ఉన్న బాబా మహావాక్యాల్ని మరలా చదువుకుంటూ గంటకి 2 నిమిషాలు అలాగ యోగం చేసుకుంటూ ఉంటే అప్పుడు మళ్ళా ఈ మనస్సు తేలికవుతుందన్నమాట. కుటుంబంలో కూడా గొడవలు వస్తాయి. అతి తర్వాత అంతం అవుతుంది కదా, అన్ని ఖాతాలు పూర్తవ్వాలి కదా. ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళకి ఎందుకు పడట్లేదు? తండ్రి కొడుకులకి పడటం లేదు, అత్త కోడళ్ళకి పడటం లేదు, అక్క చెల్లెళ్ళకి పడటం లేదు, అన్నయ్యకి చెల్లెలకి పడటం లేదు. ఇలా ఎందుకు గొడవలు వస్తున్నాయంటే వాళ్ళతో ఉన్న ఖాతా అంతా పూర్తవ్వాలి కదా. లేకపోతే ఇలాగే వెళ్ళిపోతారా పరందాము? ఖాతా పూర్తవుతుంది, అందుకని గొడవలు వస్తాయి. సమయం అతిలోకి వెళ్తుంది, వెళ్ళాలి కూడా. కుటుంబంలో గొడవలు లేకుండా ఉండవు, గొడవలు వస్తాయి. వాళ్ళు ఎంత బాగున్నారో, మా ఇంట్లోనే ఇలా ఉంది అనుకుంటున్నారు. వాళ్ళకి గొడవలు ఉన్నాయి, మీకేం తెలుసు వాళ్ళకున్న గొడవలు ఏంటో. కుటుంబంలో గొడవలు వస్తాయి, కానీ మీరు నిమిత్తులయ్యి సాక్షి అయ్యి పరిస్థితిని బాబా శక్తితో పరిష్కరించండి. బాబా శక్తి ఉపయోగించండి కుటుంబ గొడవల్లో. మీ సొంత నిర్ణయాలు కాదు. గృహస్థి అయ్యి ఆలోచిస్తే అలజడైపోతారు. గృహస్థి అయ్యి ఆలోచించడం అంటే ఏంటి? అమ్మో నా పేరేమన్నా పాడైపోతుందేమో, నన్ను నిందిస్తారు, నా పిల్లల్ని నన్ను, నా అత్తగారి నన్ను ఇలా చేస్తుంది, ఇలాగా. ఇవన్నీ కూడా గృహస్థి అయ్యి ఆలోచించటం కదా. వాళ్ళు చెప్పుకుంటారేమో, వీళ్ళు చెప్పుకుంటారేమో, అదేమో ఇదేమో. ఇది జన్మ జన్మల సంస్కారం అయిపోయి త్వరగా ఇవి వదిలిపెట్టవు. మోహము సంస్కారం అయిపోయింది, పరచింతన అందరికీ సంస్కారం అయిపోయి అన్నీ మిమ్మల్ని అడిగి తెలుసుకుంటూ ఉంటారు వాళ్ళు కూడా విషయాలు. అలాంటివి ఉంటాయి, కానీ మీరు వదిలిపెట్టేసేయండి వాటిని. మీరు గృహస్థి అయ్యి ఆలోచన చేయకండి. నిమిత్తం పిల్లలు పెళ్ళైపోయింది, ఇంకా బాధ్యత తీరిపోయింది అనుకుంటారు. పిల్లల నుంచి మోహం మనవల మీదకి
మారిపోలేదు కదా, చూసుకోండి. కొత్త మాయ మొదలవుతుంది మళ్ళీ అప్పుడు మీకు. ఇలాగా పిల్లలు పెళ్ళైపోతే ఇంక నేను పూర్తిగా సేవలోకి వచ్చేస్తాను, ఉద్యోగం రిటైర్ అయిపోయిన తర్వాత పూర్తిగా వచ్చేస్తాను అనుకుని, రిటైర్ అయిపోయిన తర్వాత పార్ట్ టైం జాబ్ ఏదో ఒకటి చేద్దాం కదా అనుకుని కొత్త మా ఏం మొదలవట్లేదు కదా. పిల్లల బాధ్యత పూర్తయింది అనుకుంటే మనవల బాధ్యతను ఎత్తినేసుకుందామని అనుకోవట్లేదు కదా. ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోతారు చూడండి. మాతలు చాలా సహజంగా ఇలాంటి వాటికే వశమైపోతూ ఉంటారు. వీళ్ళు పెద్దవాళ్ళు చిన్న పిల్లల్ని వాళ్ళకేమో అన్నం తినిపించాలని, వాళ్ళకేమో స్కూల్కి పంపించాలని, వాళ్ళనేమో పాలన చేయాలని చెప్పి ఏం చేస్తారు, వీళ్ళు క్లాస్ మానేసుకుని, సేవ మానేసుకుని, ఎక్కడికన్నా బట్టీలైతే వెళ్ళటం మానేసుకుని, ఇంకా వీళ్ళని తప్పించుకున్నారు. పిల్లలది బాధ్యత పూర్తయింది అనుకుంటే కొత్త మాయ మళ్ళీ మొదలైంది, అంటే కొత్త జంజాటం మళ్ళీ మొదలైంది. ఇలా ఎక్కువ జంజాటాలు పెట్టుకుంటున్నారు. అలాగే సేవాదారులు కూడా నా సెంటరు, నేను తప్ప ఇంకెక్కడ ఎవరు రాకూడదు, కనీసం వాళ్ళు 1-2 రోజులు వచ్చి ఏం చేసినా సరే ఏమైపోతుందో అనుకుని మనసుతో చేయాల్సిన సేవలన్నీ బుద్ధితో చేసి ఎవరి మీద ఎవరు సాధిస్తారు చెప్పండి? పంతం సాధించటం, పోటీకి సేవ చేయటం, వాళ్ళ మీద ఎలాగన్నా సరే గెలవాలని అనుకోవటం, ఇంకొకళ్ళని రానివ్వకూడదు అనుకోవటం. పోనీ వాళ్ళు మీకు అపకారం చేసేవాళ్ళంటే రానివ్వద్దు. విశాల హృదయం లేకుండా ఇరుకైన భావాలు పెట్టుకుని ఈ నాది నాది అనుకుని, ఇది అసలు కర్మాతీత స్థితికి తీసుకెళ్తుందా ఆత్మని? జంజాటం కాదా ఇది సేవ? సేవలో నాది అనేది వచ్చినా, సంబంధాలలో నాది నాది అని పాకులాడినా, స్థానాన్ని పట్టుకుని నాది నాది అన్నా అక్కడే ఆగిపోతుంది ఆత్మ. ఆ స్థానాలు ఉంటాయి, ఆ వ్యక్తులు ఉంటారు, పరమాత్మ ఉండరు, ప్రాప్తి ఉండదు. ఒక లెవెల్ వరకు త్యాగము వచ్చి ఆ తర్వాత ఇంకా మహాత్యాగం వరకు రావట్లేదు. ఇల్లు వాకిళ్ళు వదిలేసుకుని మళ్ళీ సేవా కేంద్రాలు విద్యార్థులు అంటూ పెట్టుకుంటున్నామా? అందరూ మన దగ్గరికి వచ్చేయాలి, కానీ మన వాళ్ళు మాత్రం ఎక్కడికి వెళ్ళకూడదు. ఎందుకు ఇలాగా? ఇవన్నీ చాలా చిన్న హృదయం కలిగినటువంటి వారి ఆలోచనలు, వాళ్ళ యొక్క పనులు. కనుక నాది అనేది ఏదున్నా సరే, జంజాటంగా ఏదున్నా సరే, అక్కడ గృహస్థి అయినట్టే ఆత్మ. ఇలా ఏదైనా ఒక జంజాటంలో చిక్కుకుంటున్నారా చూసుకోండి. మీరు ఒక చిన్న పాప కోసమో బాబు కోసమో క్లాస్కి వెళ్ళలేకపోతున్నారు, యోగం చేసుకోలేకపోతున్నారు, సేవ చేసుకోలేకపోతున్నారు. ఎంత బందీ అయిపోతున్నారు. కొన్ని అంటారా, ఇప్పుడు కొంతమందికి వాళ్ళ పిల్లలు ఉంటారు, పాపం పిల్లలు పుట్టిన తర్వాత జ్ఞానంలోకి వస్తారు. ఆ పిల్లలు వాళ్ళకి జంజాటం కాదు, ఎందుకంటే పుట్టిన తర్వాత జ్ఞానం తెలుసుకున్నారు. వాళ్ళు జంజాటం కాదు, వాళ్ళని పాలన చేసుకుంటూ కూడా సేవ చేసుకుంటే ఆ పిల్లల్ని నేను చూసుకుంటానని బాబా అలాంటి మాతలకి హామీ ఇచ్చారు. కానీ
ఇలా కొత్త కొత్త బంధనాలేమో మనం సరికొత్తగా తగిలించుకుంటూ ఉంటే తొలగించటం బాబా పని కాదు. మీరు తగిలించుకున్నప్పుడు తొలగించటం ఆయన పని కాదు. కనుక బాబా ఏమంటారు, వదిలేస్తే వదిలిపోతాయి. కనుక సేవ యొక్క బంధనలో బంధించుకోండి మిమ్మల్ని అని కుమారీలకి చెప్తారు బాబా. ఉద్యోగం యొక్క బంధన కూడా వద్దు మీకు, సేవ బంధనలో బంధించుకోండి అని గృహస్థీలకి చెప్తారు బాబా. దేహ సంబంధీకుల్లో బంధించుకోకండి, ఆత్మ సంబంధీకులను తయారు చేసుకోండి అని. ఇలా తయారు చేసుకునే ఆత్మ ఇలా తయారు చేసుకుంటుంది, అలా తయారు చేసుకునే ఆత్మ అలా తయారు చేసుకుంటుంది. కనుక మీరు గృహస్థిగా అవ్వాలా, నిమిత్తులుగా అవ్వాలా, త్యాగిగా అవ్వాలా, మహాత్యాగిగా అవ్వాలా, నష్టోమోహగా అవ్వాలా, కర్మాతీతంగా అవ్వాలా, ఇవన్నీ ఏ లెవెల్ దగ్గర మీరు ఆగిపోతే అక్కడ వరకు మాత్రమే మీ భాగ్యరేఖను మీరు గీసుకున్నారు, అక్కడతోటి మీరు ఆగిపోయారు, చివరి వరకు వెళ్ళలేరు. అది ఇంకా ఎవరి నిర్ణయము, ఎవరి అదృష్టము, ఎవరి ధైర్యము ఆధారంగా వాళ్ళకు ఉంటుందన్నమాట. అందుకని బాబా మన కళ్యాణం కోసం చెప్తారు, మనము సాకులు చెప్తాం. ఇది ఎందుకంటే, ఇలా ఎందుకు చేశానంటే, ఇలా ఎందుకు ఉంటున్నానంటే, ఇలా సాకులు చెప్తాం. కారణాలు చెప్పేవారు కారాగారంలో బంధించుకుంటారు. బాబా కళ్యాణం కోసం మాత్రమే సూచనిస్తారు, అందులో ఆయనకి స్వార్థం లేదు. కనుక ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి అనేది మురళీల ద్వారా మీకు తెలుస్తుంది కాబట్టి నిర్ణయం తీసుకోండి. కనుక మీరు అలజడి అవ్వకండి. బుద్ధికి ఎక్కడ నాది అనేది ఉందో అక్కడ బుద్ధికి వలయం అయిపోతుంది. బుద్ధి ఎప్పుడు కూడా వలయం అన్నమాట. మీకు ప్రొద్దున అయ్యేటప్పటికి ఫలానా వాళ్ళు గుర్తొస్తున్నారు, మధ్యాహ్నం అయ్యేటప్పుడు ఫలానా వాళ్ళు గుర్తొస్తున్నారు, సాయంత్రం అయ్యేటప్పుడు ఫలానా వాళ్ళు గుర్తొస్తున్నారంటే ఖచ్చితంగా బుద్ధి అక్కడ ఉంది. ఏదైనా దుఃఖం వచ్చేటప్పటికి ఫలానా వాళ్ళు గుర్తొస్తున్నారు, వాళ్ళతో పంచుకోవాలనిపిస్తుంది అంటే మీ బుద్ధి బాబాతో కన్నా ముందు అక్కడ ఉంది. ఏదైనా సహాయం కావాలంటే ఫలానా వాళ్ళకి చేసేస్తున్నారంటే వాళ్ళతో బాబా ఆ ఆత్మతో సహాయం ఇప్పిస్తున్నారు. ఇలా బుద్ధి తగులుకునేటటువంటి పనులు చేయకండి. చేస్తే ఏమైపోతుందంటే వాళ్ళతో మీకు రుణం ఏర్పడిపోయి జన్మజన్మలు ఆ రుణం కంటిన్యూ అయిపోతుంది. బాబా సేవతో అనుబంధం ఏర్పడితే అది అనేక బంధనాలని తొలగిస్తుంది. కనుక గృహస్థి అయ్యే ఆలోచన చేయకండి, గృహస్థంలో ట్రస్టీగా ఉండండి అని గృహస్థీలకి బాబా చెప్తున్నప్పుడు, ఇక సేవాదారులు అంటేనే సేవాదారులు, అది గుర్తుపెట్టుకోవాలి. కేవలం సేవార్థం ఉన్నాయి బిల్డింగ్లైనా సాధనాలైనా ఎవరైనా సరే, చివరికి ఎవరితోటైనా స్నేహమైనా సరే సేవార్థం ఉండాలి తప్ప అందులో స్వార్థము ఉండకూడదు అని చెప్తున్నారు బాబా. చాలా ఆత్మలు లోపల చాలా అలజడితో చాలా దుఃఖంతో ఉన్నారు. వారికి ముందుకు వెళ్ళే ధైర్యము లేదు. మాస్టర్ సర్వశక్తివంతులు అంటే సర్వశక్తివంతుడి నుండి సర్వశక్తులు పొందినటువంటి మీరు వారికి ధైర్యాన్ని ఇవ్వండి. ధైర్యం అనే కాళ్ళు ఇవ్వండి. ఎవరికైనా కాళ్ళు లేకపోతే కర్రకాళ్ళు తయారు చేసి ఇస్తే వాటి ఆధారంతో నడుస్తారు కదా, అలాగే మీరు ధైర్యం అనే కాళ్ళు ఇవ్వండి, కర్రవి కాదు, ధైర్యం అనే కాళ్ళు ఇవ్వండి. చాలా దుఃఖీగా ఉన్నారు, దయాహృదయులు అవ్వండి. ప్రపంచంలో అనేక రకాల దుఃఖాల లిస్టు తీసి వాళ్ళందరి గురించి దయతో కూడిన హృదయం కలిగిన శుభ సంకల్పం చేయండి. బాబా అజ్ఞాని పిల్లల్ని చూస్తున్నారు, వాళ్ళ లోపల పరిస్థితి ఏంటి అని. అజ్ఞాని పిల్లలు బయటికి చాలా షోగా చాలా టిప్ టాప్గా ఉన్నారు బయటికి,
కానీ లోపల చాలా చాలా దుఃఖం ఉంది. మీరు చాలా మంచి సమయానికి బాబా పిల్లలయ్యి వాటన్నిటి నుంచి రక్షించుకున్నారు. భగవంతుడి పిల్లలుగా అవటం అంటే ఏంటి? నేనేదో పెద్ద త్యాగం చేసేసాను అని అనుకుంటారు. త్యాగం చేశారా? లేక అనేక బంధనాల నుంచి ముక్తి అయ్యేటటువంటి గిఫ్ట్ పొందారా? రక్షించబడ్డారు మాయ నుంచి భగవంతుని పిల్లలుగా అయ్యి మంచి టైంలో. ఎందుకంటే అందరూ మాయకి వశమై ఉన్నారని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.